హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ వండుతున్నా. చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, అల్లం, పసుపు, కొత్తిమీర, కొంచెం పుదీనా. అవి వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేసుకోవాలి. చికెన్లో సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇవన్నీ పడతాయి. ఐటమ్స్ చికెన్లో కావాల్సినవి. అది కొంచెం వేగినాక గోల్డ్ కలర్ వచ్చినాక తర్వాత చికెన్ మంచిగా కడుక్కొని నీట్గా నీళ్ళు వేసుకుంటూ కడగాలి. చికెన్ కడుక్కొని నీళ్ళు ఉంపి దీంట్లో వేసుకోవాలి. కొంచెం పెద్ద పెట్టుకుంటే ఫాస్ట్ అవుతుంది. బిర్యానీ సాయంత్రం ఈవినింగ్ కొంచెం చేస్తే కొంచెం వేయాలి. వేగినాక చికెన్ మంచిగా నీట్గా కడుక్కొని నీళ్ళు గట్టిగా పంపి కొంచెం కింద పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ వేసుకొని బాగా కలపాలి. వేసుకున్నాక అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. మిక్సింగ్ అవుతుంది. అల్లం, పసుపు వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. మూత వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కారం, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ముక్కలకు మంచిగా పట్టాలి. ఉప్పు, కారం మంచిగా పట్టినాక తర్వాత కొత్తిమీర, పుదీనా పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటాం. పైనుంచి పుదీనా కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి, మిక్స్ చేయాలి. ఇది కొంచెం మిక్స్ కావాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఉడికించుకోవాలి. ఉడికినాక దింపేసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, తెలంగాణ చికెన్ ఇలా వండుకోండి. కొత్త వీడియో చూసేటోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి.